ఎమర్జెన్సీకి సంబంధించిన ఇవన్నీ ఇప్పుడు అదేది మయసభ సినిమాలో అప్పుడు జరిగిన పరిణామాలు సంజయ్ గాంధీ చూసి కొంతమంది అదంతా తప్పుడు ప్రచారం అని తప్పుడు మాటలు చెప్తున్నారు. వాస్తవంగా అప్పుడు జరిగిన సంఘటనలో ఒకటి ఇదిగో ఈ ఫోటోకి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్లు కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో కేఎస్ రాజు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి రాజీవ్ గాంధీ పక్కన ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు అదిల్ షహర్యార్. ఇతను ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు, మొహమ్మద్ యూనస్ కొడుకు. ఈ సాన్నిధ్యాన్ని పలు రకాలుగా అన్నారు. అది ఇప్పుడు అప్రస్తుతం. ఎమర్జెన్సీ రోజుల్లో సంజయ్ గాంధీ తర్వాత యూనస్ అంతటి పవర్ఫుల్ వ్యక్తి. ఎమర్జెన్సీ ముగిసింది, సంజయ్ దుర్మరణం పాలయ్యాడు. అదిల్ షహర్యార్ అమెరికాలో సెటిల్ అయ్యాడు. 30 ఆగస్టు 1981 ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామిలో చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు అదిల్. పోలీస్ ఎంక్వైరీలో అతని డ్రగ్స్ వ్యాపారం బయటపడింది. 35 ఏళ్ళు శిక్ష పడింది. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాడు. 84 డిసెంబర్ 2వ తేదీ రాత్రి భోపాల్లో అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ అయ్యి 15,000 మందికి పైగా మరణించారు. యూనియన్ కార్బైడ్ ప్లాంట్ యజమాని అమెరికాకు చెందిన అండర్సన్ని అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. రాజీవ్ గాంధీకి అమెరికాతో బేరం కుదిరింది. అండర్సన్ని రాచి మర్యాదలతో అమెరికా పంపాడు రాజీవ్ గాంధీ. బదులుగా ఆగస్టు 1985లో 35 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన అదిల్ షహర్యార్ని విడుదల చేసింది అమెరికా. అది కూడా రాజీవ్ గాంధీ అమెరికా పర్యటనకు ఒక రోజు ముందు. 15,000 మంది ప్రాణాలు బలి తీసుకున్నటువంటి యూనియన్ కార్బైడ్ యాజమాన్యాన్ని కాపాడినందుకు భారతరత్న పురస్కారం పొందాడు రాజీవ్ గాంధీ. ఆ కేసు రీఓపెన్ చేసేందుకు ఒప్పుకొని జడ్జి సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది అన్నటువంటిది ఇప్పుడు చెప్తోంది. భోపాల్ గ్యాస్ లీకేజీ మరణాలు 15,000, బాధితులు 7 లక్షలకు పైగా, క్యాన్సర్, టీబీ వ్యాధులతో చనిపోయిన వాళ్ళు అదనం. వీళ్ళందరి ప్రాణాలకు విలువ లేదు. ఒక అదిల్ షహర్యార్ని అమెరికా జైలు నుండి విడిపించడానికి వారన్ అండర్సన్ని అమెరికాకు పంపించాడు రాజీవ్ గాంధీ. అండర్సన్ తమ 92వ ఏట 2014లో చనిపోయాడు. ఇది దేశంలో ఏది ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది అన్నటువంటి విషయమే ఇక్కడ కీ పాయింట్ అన్నమాట.